నమస్తే అందరికి వెల్కమ్ టు తెలంగాణ నాటు కిచెన్. మీ ముందు వచ్చేసాను మరొక కొత్త వంటతో. ఈరోజు మనం చేసుకుందాం తెలంగాణ స్టైల్లో తలకాయ కూర. ముందుగా తలకాయ కూరను కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. దాంతో పాటు పచ్చిమిర్చి కరివేపాకుని కూడా పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, వీటితో పాటు చిన్న ముక్క దాల్చిన చెక్క, 5 లవంగాలు కూడా తీసుకోవాలి. వీటితో పాటు 5 టమాటాలను కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని ఇప్పుడు కుక్కర్ గరం అయ్యాక అందులో 3 చెంచాల నూనెను వేసుకోవాలి. నూనె గరం అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మగ్గిన ఉల్లిగడ్డలో తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేశాక ఉల్లిగడ్డను బాగా కలుపుకోవాలి. ఇందులో 1 చెంచా పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపుతో పాటు 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ బాగా మగ్గాక ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయ కూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తలకాయ కూర మగ్గేలోపు మనం గరం మసాలాను తయారు చేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాయచీ, సాజీరా, మిరియాలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తలకాయ కూర మగ్గిందో లేదో మూత తీసి చూసుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా మగ్గాక ఇందులో 3 చెంచాల కారంను కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా నాన్ వెజ్ కర్రీస్లో చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు తలకాయ కూర మగ్గాక ఇందులో 3 కప్పుల నీళ్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని 5 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. 5 విజిల్లు వచ్చాక కుక్కర్ మూత తీసి ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇందులో 2 చెంచాల నూనెను వేసుకోవాలి, ఎందుకంటే మంచి రుచి కోసం. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తలకాయ కూరను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసినారు కదా తెలంగాణ స్టైల్లో తలకాయ కూర. దీన్ని వేడివేడి అన్నంలో కానీ జొన్న రొట్టెలో కానీ తింటుంటే ఆహా. మరికొన్ని కొత్త వీడియోలతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.